హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అంటే మనకి 9 ఏప్రిల్ 2025 తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే అంటే మనకి ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి ఈ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క నోటిఫికేషన్ నుంచి వచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఢిల్లీ జల్ బోర్డ్ నుంచి మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 131 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఏప్రిల్ 15 లోపు మనం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ NIEPA నుంచి మనకి PhD అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది ఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫుల్ టైం పార్ట్ టైం చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2025 అండ్ 2026 ఇయర్కి. సో అప్లికేషన్ ఫీ అనేది 800గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ అడ్మిషన్కి అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ అనేది మనకి ఇక్కడ 30 ఏప్రిల్ తోటి ఈ నోటిఫికేషన్ అనేది ముగుస్తుంది అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇవాళ అంటే ఏప్రిల్ 9 తోటి క్లోజ్ అయిపోయే అప్లికేషన్ డేట్స్ అప్లికేషన్ నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుంచి వచ్చినటువంటి 32 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది ఇవాళ క్లోజ్ అయిపోతుంది. సో ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ, డిప్లొమా, ITI ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి వచ్చినటువంటి 23 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ కూడాను ఇవాళ క్లోజ్ అయిపోతుంది. సో ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో దీని తర్వాత మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మనకి టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇవాళగా ఉంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే MSc, మాస్టర్స్ డిగ్రీ, అదేవిధంగా BEd ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి AP ICET అనేది కూడాను అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇవాళ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి ఇవాళతోటి ముగిస్తున్నటువంటి నోటిఫికేషన్స్. సో ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు అప్లై చేసేసుకోండి, ఇవాళే లాస్ట్ డేట్. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 309 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇందులో మనకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే బీటెక్ లేదా డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈ BSc ఫిజిక్స్ అదేవిధంగా మ్యాథ్స్లో అనేది ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి. వీరి యొక్క వయసు అనేది మనకి మే 24 తారీఖు నాటికి 27 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. అదేవిధంగా OBCలకు 3 ఏళ్ళు, SC STలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వీరి యొక్క శాలరీ అనేది నెలకి 40,000 రూపాయలు, అదేవిధంగా 40,000 రూపాయల నుంచి 1,40,000 వరకు అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. మనం ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 25న అనేది ఈ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మే 24న ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ జనరల్, OBC, EWSలకు 1000 రూపాయల చొప్పున, అదేవిధంగా SC ST ఎక్స్ సర్వీస్ మెన్కు అనేది ఫీజు మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది మనకి CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ CBTలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB నుంచి మనకి 69 పోస్టులకు కాను నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ 69 పోస్టులు ఏంటంటే మనకి ఇక్కడ సైంటిస్ట్ Bకి సంబంధించి 22, అదేవిధంగా అసిస్టెంట్ లా ఆఫీసర్కి సంబంధించి 1 పోస్టు, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి 2 పోస్టులు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టులు, టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి 5 పోస్టులు, అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టులు, దీని తర్వాత అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు,
తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా సీనియర్ డ్రాఫ్ట్స్మ్యాన్కి సంబంధించి ఒక పోస్టు, జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 2 పోస్టులు, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 2 పోస్టులు, అదేవిధంగా యూడీసీ సంబంధించి 8 పోస్టులు, దీని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్ట్ సంబంధించి 1 పోస్టు, అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 3 పోస్టులు, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు, ఎల్డీసీ 5, ఫీల్డ్ అటెండెంట్ 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 3 పోస్టులు, మొత్తం ఇలాగా 69 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి ఇక్కడ బీటెక్, ఎల్ఎల్బి, యూజీ ఆర్ పీజీ, ఇంటర్, 10th క్లాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. సో వయసు అనేది సైంటిస్ట్ బి పోస్టులకు 35 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ లా ఆఫీసర్ మిగతా ఏదైతే పోస్టులు ఉన్నాయో వాళ్ళకి 30 ఏళ్ళు అనేది మినిమం ఉండాలి, మ్యాక్సిమం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీలకి 3 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి 5 years చొప్పున మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ముంబైలోని సెంట్ బ్యాంక్ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆఫీసర్, అదేవిధంగా మేనేజర్ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మొత్తం 212 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి 15 పోస్టులు, అదేవిధంగా సీనియర్ మేనేజర్కి సంబంధించి 2 పోస్టులు, మేనేజర్కి సంబంధించి 48 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 2 పోస్టులు, జూనియర్ మేనేజర్కి సంబంధించి 34 పోస్టులు, ఆఫీసర్కి సంబంధించి 111 పోస్టులు, ఇలాగ మొత్తం 212 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగాల్లో మనకి ఇంటర్, డిగ్రీ, పీజీ, సిఏ, సిఎస్, సిఎంఏ, సిఎఫ్ఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, బీటెక్ సివిల్లో ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి 30 నుంచి 45 ఏళ్ళు అనేది ఉండాలి. అదేవిధంగా మేనేజర్కి 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు అనేది ఉండాలి. దీని తర్వాత మనకి సీనియర్ మేనేజర్కి 28 నుంచి 40 ఏళ్ళు అనేది ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి 23 నుంచి 32 ఏళ్ళు అనేది ఉండాలి. జూనియర్ మేనేజర్కి 21 నుంచి 28 ఏళ్ళు, అదేవిధంగా ఆఫీసర్కి 18 నుంచి 30 ఏళ్ల లోపు అనేది వయస్సు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ బెంగళూరులోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఆర్ఆర్యు నుంచి మనకి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి కోర్సులు ఏంటంటే మనకి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, BA ఆర్ BSc ఇన్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, అదేవిధంగా MA ఆర్ MSc ఇన్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, దీని తర్వాత MA ఆర్ MSc క్రిమినాలజీ, అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్, దీని తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ, దీని తర్వాత మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పోలీస్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ పోస్టులకు ఈ కోర్సులకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కోర్సులను అనుసరించి ఇంటర్లో 50% మార్కులు, అదేవిధంగా డిగ్రీలో 50% మార్కులు, 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. సో వీరి యొక్క ఎంపిక విధానం అనేది విద్యార్హతల్లో సాధించినటువంటి మెరిట్, అదేవిధంగా రాత పరీక్ష ఆధారంగా వీళ్ళని ఈ పీజీ కోర్సు ప్రవేశాల్లోకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. admissions.karnataka@rru.ac.in అనేది ఇచ్చారు మనకి ఇక్కడ వెబ్సైట్ ఈమెయిల్. సో ఇక్కడ అఫీషియల్ మెయిల్ కూడా మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకి మనం ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO నుంచి మనకి 16 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించి 1 పోస్టు, ఆడియాలజిస్ట్, అదేవిధంగా స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి 1 పోస్టు, దీని తర్వాత ఆప్టోమెట్రిస్ట్కి సంబంధించి 1 పోస్టు, ఫార్మసీ ఆఫీసర్కి సంబంధించి 1 పోస్టు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 4 పోస్టులు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ గ్రేడ్ 4కి సంబంధించి 8 పోస్టులు, ఇలాగ మొత్తం 16 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే
10th క్లాస్, డిగ్రీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎంఫిల్ అనేది మనకి సోషల్ సైకాలజీ, అదేవిధంగా మెంటల్ హెల్త్, అదేవిధంగా ఎంఏ సైకాలజీలో క్వాలిఫై అయ్యి ఉండాలి. వీరి యొక్క వయసు అనేది జనవరి 1, 2025 నాటికి 42 ఏళ్ల లోపు అనేది ఉండాలన్నమాట. సో ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి దరఖాస్తు పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ చివరి తేదీ అనేది మనకి ఏప్రిల్ 10 తోటి మనకి ముగుస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఇంకా ఏమైనా కావాలంటే అప్డేట్స్, సో ఇక్కడ మనకి అఫీషియల్ అప్డేట్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఏపీ ఎడ్సెట్ 2025-26 సంవత్సరానికి గాను బీఈడి, అదేవిధంగా బీఈడి స్పెషల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో ఇందులో మనకి ఇది ఎంట్రన్స్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50% మార్కులతో పాటు చివరి ఏడాది కోర్సుల వారు కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీలకు 450, అదేవిధంగా బీసీలకు 500, ఓసీలకు 650 రూపాయల చొప్పున మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఫైన్ లేకుండా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అనేది ఏప్రిల్ 14 ఇచ్చారు. అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి జూన్ 5 అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనం మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకి ఇక్కడ వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి మనకి 199 ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇందులో మనకి ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే మనకి అనెస్థిషియాలజీ, అదేవిధంగా అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెమటాలజీ, ఎండోక్రైనాలజీ, సర్జరీ, మెడిసిన్, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ మొదలైన విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిఎన్బి, ఎండిఎస్, ఎంఎస్, ఎండి, ఎంసీహెచ్, డిఎంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది ప్రొఫెసర్కి 70 ఏళ్ళు, అదేవిధంగా ఇతర పోస్టులకు 50 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల పాటు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీకి 10 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది జనరల్ ఓబీసీలకు 3000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లకు 2400 రూపాయల చొప్పున అనేది ఉంది. అదేవిధంగా దివ్యాంగులకు ఫీజు మినహాయింపు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వీరిని ఎలా ఎంపిక చేస్తారు అంటే షార్ట్ లిస్ట్ చేసి అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ మనకి స్టార్ట్ ఏప్రిల్ 10 తోటి స్టార్ట్ అవుతుంది. క్లోజ్ డేట్ అంటే అప్లికేషన్ క్లోజ్ డేట్ అనేది మనకి మే 9 అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. మిగతా వివరాలకి మనం ఇక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి ట్రైనీ ఇంజనీర్స్కి సంబంధించి 13 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, అంటే బీటెక్లో మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో వీరి యొక్క వయసు అనేది మే 9, 2025 నాటికి 23 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్ళు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో మిగతా వివరాల కోసం మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి మొత్తం 309 ఖాళీలకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్ ఆర్ ఏ విభాగంలో అయినా బీఈ, బీటెక్ అనేది క్వాలిఫై ఉండాలి. సో మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 24 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి
మొత్తం పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదేవిధంగా ఏఈ, సిస్టమ్ అనలిస్ట్కి సంబంధించి 111 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 1 అనేది ఇవ్వడం జరిగింది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి బామర్ లారీల నుంచి మనకి ఇది మొత్తం సీనియర్ మేనేజర్, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మొత్తం 13 పోస్టులకు సంబంధించి ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది ఏప్రిల్ 18న అనేది ఇచ్చారు. వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకి మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.